గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లుగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధ వనాన్ని ఆయన సందర్శించారు. ఇక బుద్ధుడి గురించి తెలియజెప్పేందుకు ఆచార్య నాగార్జునుడు ఇక్కడ సందర్శించారని అన్నారు. నాగార్జున సాగర్ అందాలను వీక్షించటం యువకుల్లో ఆలోచన విధానం మారటంతో పాటుగా మేధాశక్తి కూడా పెరుగుతుందని అన్నారు. నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం బుద్ధవనం ఒక గొప్ప పర్యాటక కేంద్రమే కాదు, శతాబ్దాల కింద సెంచరీస్ కింద మరి బుద్ధుడు ఒక చక్రవర్తి. మరి అటువంటి చక్రవర్తి పూర్తిగా త్యజించి, రాజ్యాన్ని త్యజించి సమాజంలో పరివర్తన తేవడం కోసం జీవితం అంటే అంటే పూర్తిగా ఒక పరివర్తన చెంది 2000 సుమారుగా 600 సంవత్సరాల క్రితం మరి ఈ బుద్ధుని యొక్క ప్రాధాన్యత అనేది